ఇళ్ల స్థలాలు ఇచ్చినా ఇవ్వకపోయినా రేపు రాబోయే నా ప్రభుత్వంలో మన ప్రభుత్వంలో ఖచ్చితంగా నేను మీకు న్యాయం చేస్తాను. మీకు ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఇళ్ల స్థలాల విషయంలో కూడా సంపూర్ణంగా నేను మీ వెంట ఉండి మీకు ఇల్లు స్థలాలు వచ్చే విధంగా నేను చర్యలు తీసుకుంటాను తెలియజేస్తా ఉన్నాను. నేను అధికారంలో లేను కాబట్టి కొన్ని నిబంధనలు ఉన్నాయి, దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. నేను అధికారంలో లేను కాబట్టి ఈరోజు ప్రభుత్వంలో మనం లేను కాబట్టి నేను కేవలం అనేక సార్లు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావచ్చు, కానీ నిర్ణయం మాత్రమే ప్రభుత్వం తీసుకుంటుంది. మరి ఇక్కడ అంతా కూడా విఘ్నులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, రాజకీయ పరిపూర్ణత చెందిన వాళ్ళకి ఉన్నారు. ఖచ్చితంగా నేను ప్రభుత్వం మీద కంటిన్యూస్ ఒత్తిడి తీసుకొస్తాను. వీళ్ళు జీవోలంటే జీవోల వల్ల పొందేదేం లేదు. ఇది స్థానికంగా కలెక్టర్ గారు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా నేను మరి పూర్తిగా నేను మద్దతు పలుకుతానని తెలియజేస్తా ఉన్నాను. నేను ఇంకో విషయం కూడా మీకు చెప్పిన, మరి ఎక్కడన్నా స్థానికంగా మీరు ఐడెంటిఫై చేసుకుంటే నేను నిలబడి మీకు నేను పొజిషన్ ఇప్పిస్తానని చెప్పి, సరే మీకు లీగల్గా పట్టాలు కావాలి కాబట్టి కనీసం ఐడెంటిఫై చేయండి. భూమి ఐడెంటిఫై చేస్తే నా భూమిని ఏదో ఒక రకంగా దాన్ని మీ పేరు మీద అలొకేషన్ చేయించుకుంటారని కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం కోర్టు ప్రిమిసెస్ ఇక్కడ షిఫ్ట్ అయింది కాబట్టి కోర్టు కోసం అక్వైర్ చేసేటువంటి ల్యాండ్ ఉన్నది. నేను ఆ విషయం నేను కలెక్టర్ గారికి కూడా చెప్పాను. ఇప్పుడు మనం కంచెరోడ్ కట్టే దగ్గర దాదాపు అది 4 ఎకరాలు, దాంట్లోకి ఓన్లీ 1.5 ఎకర్ 1 ఎకర్ మాత్రమే ఎఫ్టీఎల్ ఉన్నది. మిగిలిన భూమి క్లియర్గా ఉన్నది. నేను కలెక్టర్ గారితో చెప్పినాను, ఆ భూమి అయితే దాదాపు 3 ఎకరాల భూమి ఉంటుంది, మీ అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. ఆ అంశంలో భూమి లేదని ఎవరన్నా అంటే ఆ భూమి చాలా స్పష్టంగా, ఎందుకంటే కోర్టు ప్రిమిసెస్ కోసం అలకేట్ చేసినటువంటి ల్యాండ్ కాబట్టి కోర్టు షిఫ్ట్ అయింది కాబట్టి ఆ భూమి ఇప్పుడు ఖాళీగా ఉన్నది. అట్లనే ఖాళీగా ఉంటే ఒక D1 పట్టా వచ్చి కబ్బైపోతుంది. ఇప్పటికే అత్యధికంగా 100 ఎకరాల భూమి 1000 ఎకరాల భూమి మన నియోజకవర్గంలో ఉండే D1 పట్టాల పేరు మీద అనేక మంది అన్యాక్రాంతం చేసిండు. నేను గెలిచిన వెంటనే మొదటి కాంప్లైంట్ ప్రభుత్వానికి కలెక్టర్కి కాంప్లైంట్ ఇచ్చిన తర్వాత D1 పట్టాల మీద ఎంక్వైరీ నడుస్తున్నది. కాబట్టి D1 పట్టాలు కొత్తగా కబ్జా చేయడానికి అవకాశం లేదు. పాత వాటిని కూడా పెండింగ్ పెట్టించు, అవన్నీ కూడా సప్లిమెంటరీ షేర్పార్లు రాకుండా పెండింగ్ పెట్టించు. దాని మీద ఎంక్వైరీ నడుస్తా ఉన్నది. దాని మీద ఖచ్చితంగా ఆ భూమి ఎట్టి పరిస్థితుల్లో దొంగ D1 పట్టాల మీద ఏ రోజు కూడా వదిలే సమస్య లేదు. దాని మీద నా పోరాటం నిరంతరంగా ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ప్రస్తుతం నేను ఇవాళ కలెక్టర్ గారు కూడా లేరు. బహుశా ఈ వారం రోజుల లోపల కలెక్టర్ గారు కూడా మరి ల్యాండ్ ఐడెంటిఫై చేయలేకపోతున్నామంటే ఈ ల్యాండ్ విషయం చెప్పిన, ఈ ల్యాండ్ మీరు గట్టిగా ల్యాండ్ మీద మీరు డిసైడ్ కాండి, మీకు ఆ ల్యాండ్ ఓకే అని అనుకుంటే నేను ఏదో ఒక రకంగా, ఎందుకంటే ఇప్పుడే పొద్దున నాకు ఒక మంత్రి గారు మాట్లాడింది, ఎందుకంటే అక్కడ పొన్కల్ బ్యారేజ్ ఇనాగ్రేషన్ కోసం సీఎం గారు వస్తున్నారని. మరి సీఎం గారు బహుశా మా అసెంబ్లీ సెషన్స్ అయిపోయిన తర్వాత 2వ వారంలో వస్తారనుకుంటా, ఫిబ్రవరి 2వ వారంలో జనవరి 2వ వారంలో వస్తారనుకుంటా. వచ్చిన వెంటనే అప్పటి లోపల మీరు ల్యాండ్ క్లియర్ చేసుకుంటే నేను సీఎంతో అనౌన్స్ చేపిస్తాను కూడా మీకు తెలియజేస్తాను. నేను ఖచ్చితంగా ఆ రోజు సీఎం గారితో మాట్లాడతా. ఇప్పుడు కూడా నేను రేపు వెళ్తున్నాను హైదరాబాద్ లో. ఈ రోజు కూడా వీలైతే నేను మరి కన్సర్న్ అధికారులు ప్లస్ కన్సర్న్ మంత్రులతో నేను ఆల్రెడీ ఇన్ఛార్జ్ మంత్రి గారికి చాలాసార్లు చెప్పినాను. ఈ విషయం ఖచ్చితంగా నేను సీఎం గారు వచ్చే లోపల దీని మీద ఒక నిర్ణయానికి వద్దాం. నేను 100% ఒక విషయం తెలియజేస్తా ఉన్నాను. మీరు నాకు చెప్పినవన్నీ నేను పట్టించుకుంటున్నాను, దయచేసి అనుకోవద్దు. నేను ఖచ్చితంగా ఈ అంశం మీద అనేక సార్లు చెప్పడమే కాదు, నేను ఒకసారి ఒక నిర్ణయం తీసుకొని ఒక మాట ఇస్తే మీ అందరికీ తెలుసు మాట మీద కట్టుబడి ఉంటుంది. నేను